నకిలీ డాక్యుమెంట్లతో జి ప్రభాకర్ అనే వ్యక్తి తన భూమిని కాజేయాలనే ప్రయత్నం చేస్తున్నారని దంపెట్ల రవి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018లో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 429 సర్వే నంబర్ గల భూమి కొనుగోలు చేసినట్లు దంపెట్ల రవి తెలిపారు. గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్గా ఉన్న ప్రభాకర్ 2019లో స్టాంపులు తీసుకుని 2018లో తీసుకున్నట్టు సృష్టించారని ఆరోపించారు. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి తన భూమిని నిఖిల్ నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డికి సేల్ అగ్రిమెంట్ చేశారని ఆరోపించారు. ప్రభాకర్ది రైతులను మోసం చేసిన నీచ చరిత్ర అని దంపెట్ల రవి మండిపడ్డారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి అండతో ప్రభాకర్ తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దంపెట్ల రవి వాపోయారు. నిజానిజాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని దంపెట్ల రవి అధికారులను కోరారు. నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న డాక్యుమెంట్ల గురించి మాట్లాడారు. గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి 429, 409 రెండో లెటరు ఈ సర్వే నెంబర్లు ఆ కంపెనీ నుంచి 2018 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది. ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్. ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నాకు అమ్మిన భూమే, మరి నాకు అమ్మిన భూమే నా భూమినే కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్. ఒకసారి చూడండి, ఇవి నకిలీ డాక్యుమెంట్లు. ఇవి ఏ విధంగా అంటే 2019 సంవత్సరంలో స్టాంపులు తీసుకొని 2018లో క్రియేట్ చేసుకున్నట్లుగా కొని నా భూమిని, ఇందులో నేను కొన్న భూమిని 429 ఒకటో లెటరు, 429 రెండో లెటరు ఈ భూమిని నా భూమిని దురుద్దేశంతో కాజేయాలనే దురుద్దేశంతోనే 2019 జూలైలో సబ్ రిజిస్టర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఐ ద్వారా కోరగా మాకు వచ్చింది. కానీ 2018 సంవత్సరంలో ఏప్రిల్లో క్రియేట్ చేసుకున్నట్లుగా ఉంది. ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయనను పోలీసులు కోరగా ఎఫ్ఐఆర్ కేసు, అతని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. 100 కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అందరినీ, ఇక్కడ వచ్చిన డబ్బులు, ఈ మోసం చేసినటువంటి డబ్బులందరినీ రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి పోరాటం చేస్తున్నాము. మా మినిస్టర్కి సంబంధం ఉన్న ఒక న్యూస్ పేపర్ ప్రముఖ పత్రికలో వచ్చింది, ఇట్లా మినిస్టర్కి సంబంధం ఉందంట అనేసి. మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మేము 2019లో మా భూమిని కాజేయాలని చూస్తున్నారు, అప్పటి నుంచి పోరాడుతున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్పేది, మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ, జిల్లా జడ్జికి కానీ, అటు నుంచి పోలీసు వారికి కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ఏవి న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.